సో, తిరుపతి గారు వర్టెక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ హౌ ఇస్ ఇట్ గోయింగ్ అండి? ఎలా నడుస్తుంది? ఫైన్ అండి. యాక్చువల్లీ ఫ్రమ్ లాస్ట్ 10 ఇయర్స్ నుండి ఈస్ గోయింగ్ వెరీ గుడ్. నైస్. ఓకే. సో, ఈ వర్టెక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్‌ని స్టార్ట్ చేయాలి అనే థాట్ ఎలా వచ్చిందంటే దాని బిహైండ్ ఉన్న ఇన్‌స్పిరేషన్ ఏంటి? ఓకే అండి. యాక్చువల్లీ ఐయామ్ ఫ్రమ్ ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్. నేనొచ్చేసి ఈసీఈ కంప్లీట్ చేశాను. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కంప్లీట్ చేశాను. దాని తర్వాత జాబ్ చేశాను. అండ్ ముందు నుండే ఏందంటే నాకు ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలని ఒక గోల్ ఉండింది. సో, దాంట్లో ఎలా అని చెప్పేసి ఒక సర్వీస్ ఫీల్డ్ అయితే బావుంటుంది గదా! అని చెప్పేసి సో, ఆ రకంగా వర్టెక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అనేది స్థాపించడం జరిగింది. లాస్ట్ 10 ఇయర్స్ నుండి నడిపిస్తున్నాము. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఇప్పటికి ఒక 5000 మెంబర్స్‌కి మనం గైడెన్స్ చేయడం జరిగింది. చాలామందికి డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్, డిఫరెంట్ యూనివర్సిటీస్‌లలో అడ్మిషన్స్ అనేది ప్రొవైడ్ చేశాము. సో, ఇప్పుడు చాలా ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఉంటాయి కదా! సో, దాంట్లో తెలంగాణలో వర్టెక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఎలా డిఫరెంట్‌గా నిలుస్తుందండి? అండి. గుడ్ క్వెషన్ యాక్చువల్లీ. అరౌండ్ ఇప్పుడు హైదరాబాద్‌లో చూసుకుంటే నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, తెలంగాణ అండ్ ఏపీ సో మెనీ కన్సల్టెన్సీస్ ఉన్నాయి. సో, దీంట్లో ఏందంటే ఎస్పెషల్లీ ఐయామ్ ఫ్రమ్ ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్. ఇప్పుడు నాకు సబ్జెక్ట్ ఏంటి అంటే ఐ మీన్ కంప్యూటర్ సైన్స్ ఏంటి, ఈసీ ఏంటి, నాకొక అవగాహన ఉంది. సో, నేను ఒక పేరెంట్‌కి వచ్చినప్పుడు కాలేజ్ ఏంటి కానీ, కోర్స్ గురించి కానీ నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలను. ఇంకోటేందంటే మా దగ్గర కౌన్సెలింగ్ టీమ్ వచ్చేసి అంటే కౌన్సిలర్స్ టీమ్ వచ్చేసి వెరీ ఎక్స్‌పీరియన్స్ ఉన్నారు. అరౌండ్ ఒక 5 ఇయర్స్ పనిచేసిన వాళ్ళు, 6 ఇయర్స్ అంటే మా దగ్గరే వర్క్ చేసిన వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ కౌన్సిలర్స్ ఉన్నారు. సో, ఎండ్ టు ఎండ్ నేనే చూసుకుంటాను. అండ్ కౌన్సిలర్స్ కూడా పేరెంట్ వచ్చినప్పుడు ఫైనాన్షియల్ థింగ్స్ మాట్లాడకుండా వాట్ ఈజ్ యాక్చువల్లీ స్టూడెంట్‌కి నీడ్ ఏముంది? అంటే పేరెంట్‌కి నీడ్ ఏముంది? అంటే ఇప్పుడు నేనేమన్నానంటే ఇప్పుడు కొంతమంది ఏందంటే హాస్టల్ ఫెసిలిటీ కావాలనుకుంటారు. సో, ఇలాంటి థింగ్స్ అన్నీ కూడా మేము వాళ్ళకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. అది మా యొక్క కన్సల్టెన్సీలో కంపల్సరీ అది పేరెంట్‌కి యుటిలైజ్ అవుతుంది. అండ్ తిరుపతి గారు ఇప్పుడు టాప్ 20 ఇంజినీరింగ్ కాలేజెస్ తోటి మీరెలా వర్క్ చేస్తారండి? సీ థింగ్ ఏందంటే నాట్ ఓన్లీ టాప్ 20 ఇంజినీరింగ్ కాలేజెస్. ఇప్పుడు నేనేమన్నానంటే తెలంగాణలో మీరు చూసుకుంటే ఒక 250+ ఇంజినీరింగ్ కాలేజెస్ ఉంటాయి. సో, దీంట్లో ఏందంటే ఎవరైనా సరే మంచి కాలేజ్‌ని చూజ్ చేసుకుంటారు. సో, దాంట్లో ఏందంటే ఎవరి పేరెంట్ గానీ త్రూ కౌన్సెలింగ్ అయినా త్రూ అదర్ మీడియం అయినా అడ్మిషన్ కావాలనుకునేది ఓన్లీ టాప్ 20కే కాంపిటీషన్ ఉంటుంది. సో, మా యొక్క కాన్సంట్రేషన్ కూడా ఏందంటే స్టూడెంట్‌కి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉంటుంది. సో, మేము గూడా ఏందంటే టాప్ 20కి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాము. దాని తర్వాత డెఫినెట్‌లీ అదర్ కాలేజెస్ వాళ్ళకి కావాల్సినయన్నీ కూడా మేము షార్ట్ ఔట్ చేసి వాళ్ళకి చూపిస్తాం. నో ఇష్యూ. ఓకే. అండ్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఎంపీసీ తర్వాత స్టూడెంట్స్ ఓకే. ఎక్కువగా చేసే మిస్టేక్స్ ఏంటండి? అండి. ఒకటి ఇప్పుడు మీరన్నారు ఇప్పుడు ఇంటర్మీడియేట్‌లో ఆబ్వియస్‌లీ ఎంపీసీ కంప్లీట్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి ఈ మెయిన్ వాళ్ళకు గుర్తొచ్చేది ఇంజినీరింగ్. సో, ఇంజినీరింగ్ ఎలా జాయిన్ అవ్వాలి? చూసుకుంటే ఇప్పుడు తెలంగాణలో ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజెస్ ఉంటాయి. వాటికేందంటే అడ్మిషన్ ప్రాసెస్ తెలంగాణ ఎంసెట్ ఉంటుంది. అంతకుముందు తెలంగాణ ఎంసెట్ ఉండేది. దాని తర్వాత ఇప్పుడు రీసెంట్‌లీ లాస్ట్ ఇయర్ నుండి దాన్ని టీజీఈఏపీ సెట్‌గా మార్చారు. సో, అదెలా ఉంటుందంటే కౌన్సెలింగ్స్ ఉంటాయి. ఫస్ట్ కౌన్సెలింగ్ అని, సెకండ్ కౌన్సెలింగ్, థర్డ్ కౌన్సెలింగ్. అంటే ఈ కౌన్సెలింగ్ ద్వారా ప్రతి కాలేజ్‌లో 70% అడ్మిషన్స్ అనేది మీకు ఫిల్ అవుతాయి. అంటే త్రూ కౌన్సెలింగ్. రిమైనింగ్ 30% అడ్మిషన్స్ ఉంటాయి. ఆ 30% అడ్మిషన్స్‌నే మేనేజ్మెంట్ అడ్మిషన్స్ అంటాం. ఈ 30%లో కూడా మళ్ళీ మీకు బి కేటగిరీ అని, ఎన్ఆర్ఐ అని, ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ అని ఉంటుంది ఈ 30%. సో, ఆ విధంగా అడ్మిషన్స్ అనేది కౌన్సెలింగ్ అనేది ఉంటుంది. సో, అది. ఓకే. సో, ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్ అన్నది స్టెప్ బై స్టెప్ కొంచెం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలరా అండి? మన అండి. తెలంగాణలో. యాక్చువల్లీ ఇప్పుడు మనం చూసుకుంటే అరౌండ్ ఎగ్జామ్స్ వచ్చేసి ఇప్పుడు మార్చ్‌లో కంప్లీట్ అయిపోతాయి. కౌన్సెలింగ్ వచ్చేసి మీకు అంటే ఎంసెట్ ఎగ్జామ్ వచ్చేసి మీకు మేలో ఉంటుంది. దాని తర్వాత మీకు కౌన్సెలింగ్ అనేది షెడ్యూల్ అనేది ఇస్తారు. సో, దీంట్లో ఏందంటే ఆబ్వియస్‌లీ ఫస్ట్ కౌన్సెలింగ్ ఉంటుంది. ఫస్ట్ కౌన్సెలింగ్‌లో ఎవరైతే అంటే ఐ మీన్ సీట్లు ఫిల్ అయితాయో ఇంకా రిమైనింగ్ సీట్లు ఫిల్ అవ్వడానికి మళ్ళీ మీకు సెకండ్ కౌన్సెలింగ్ ఉంటుంది. దాని తర్వాత థర్డ్ కౌన్సెలింగ్ అనేది ఉంటుంది. దాని తర్వాత మీకు స్పాట్ అడ్మిషన్స్ అని ఉంటాయి. ఇది యాక్చువల్లీ మీకు తెలంగాణలో జరిగే అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ర్యాంక్ బేస్ చేసుకొని కాలేజ్ సెలక్షన్ అన్నది ఎలా ఉండాలండి? అండి ఇప్పుడు ర్యాంక్ అంటే ఇది డిఫరెంట్ కేటగిరీ. అంటే ఐ మీన్ కేటగిరీని బట్టి, వాళ్ళకొచ్చే ర్యాంక్‌ని బట్టి, వాళ్ళకున్న రిజర్వేషన్స్‌ని బట్టి ది టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది చేంజ్ అవుతా ఉంటాయి. సో, కాకపోతే మేము లాస్ట్ ఇయర్ ఫస్ట్ 5 ఇయర్స్ నుండి కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసుకొని అంటే ఈ కేటగిరీ ఐ మీన్ ఓసీ కేటగిరీ వాళ్ళకి మేల్స్ దాంట్లో మళ్ళీ ఫీమేల్స్‌కి డిఫరెంట్ ర్యాంక్స్ అనేది కట్ ఆఫ్స్ అనేది చేంజ్ అవుతా ఉంటాయి. సో, మేము అవన్నీ చూసుకొని కూడా పలానా క్యాండిడేట్‌కి ఇంత ర్యాంక్ వచ్చింది అంటే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు.
ఓన్లీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంతే. ఎగ్జాక్ట్‌లీగా నీకు ఇదే కాలేజ్ వస్తుందని మనం చెప్పలేం.